సనాతన ధర్మ పరిరక్షణే బ్రహ్మకుమారీస్ ధ్యేయమని రాజయోగిని కులదీప్ కౌర్ దీది అన్నారు. అన్ని మతాలను బ్రహ్మకుమారీస్ సంస్థ సమానంగా చూస్తుంది అన్నారు. భగవత్ ప్రేరణ ద్వారా స్థాపించబడిన సంస్థ బ్రహ్మకుమారీస్ అని మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. దేవీ దేవత సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి పుట్టిన సంస్థ అని కొనియాడారు. బ్రహ్మకుమారీస్ సంస్థపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం తగదని సీనియర్ బ్రహ్మకుమారీస్ మెంబర్ అంజలి అన్నారు. ब्रह्मा कुमारीज कोई धर्म परिवर्तन नहीं करते, क्योंकि यहाँ स्पिरिचुअल नॉलेज दी जाती है कि ये जो बिंदी हमने लगाई है ना, यहाँ आत्मा रहती है. केवल बिंदी लगाने से ही ऐसा नहीं हम सनातन धर्म के हैं या बिंदी नहीं लगाई तो सनातनी नहीं है. जो आत्म स्मृति में रहकर हर एक को आत्मा रूप में देखता है वो सच्चा सनातनी है. अगर हम देह को देखकर व्यवहार करते, ये हिंदू है, ये मुस्लिम है, ये सिख है, ये ईसाई है, तो हम सच्चे सनातनी नहीं हैं. तो यहाँ यही सिखाया जाता है. ऐसे भी नहीं हम सिख धर्म से आए तो आप बाल कटा दो, हिंदू बन जाओ. परमात्मा का लक्ष्य ये नहीं है. सिर्फ मानवीय मूल्यों पर और सामाजिक मूल्य, जो भी मूल्य हैं, उनको हम अपने जीवन में पुनः धारण करें. వెరీ బ్యాడ్ పిక్చర్ అవుట్ సైడ్ కి ఇక్కడ స్త్రీలను ఈ విధంగా ఏదైతే ఉందో యూజ్ చేస్తారా, ఇలా చేస్తారా, అలా చేస్తారా అనేది. సో అటువంటిది ఏది జరగదు. మా దగ్గర చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బ్రహ్మకుమారి మెంబరా, ఆస్కర్ టు బ్రింగ్ హర్ ఐడి. మా అందరికీ ఐడీస్ ఉంటాయి. మమ్మల్ని ఊరికనే ఇలా ఎవరో రోడ్డు పైన పోతుంటే నాకేదో అనిపిస్తుంది నేను వచ్చేస్తానంటే అలా తీసుకోము. మాకు చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. మాకు 5 years యొక్క ట్రయల్ పీరియడ్ ఉంటుంది. మా పేరెంట్స్ లెటర్స్ ఇవ్వాలి అండ్ దాని తర్వాత అన్నీ అప్రూవ్ అయిన తర్వాతనే మమ్మల్ని ఒక మెంబర్గా చేర్పించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ సింపుల్ థింగ్. ఏదో ఎవరో అలా చేస్తారు చాలామంది. మా ఇంట్లో వీళ్ళు ఇలా ఉండారండి, ఆశ్రమం కదండి పెట్టుకుంటారా? ఆశ్రమాన్ని ఇంకా ఇంటికన్నా ఎక్కువ డిసిప్లిన్గా నడిపించాల్సి వస్తుంది, అవునా కదా? సో చాలా చాలా డిసిప్లిన్తో ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజేషన్ నడుస్తుందన్నమాట. బ్రహ్మకుమారీస్ 1936-37లో స్థాపించబడి భగవత్ ప్రేరణ ద్వారా స్థాపించబడినటువంటి ఆది దేవి దేవత సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఇది పుట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్. ఆది దేవి దేవత సనాతన ధర్మము బ్రహ్మకుమారీసులో చెప్పినట్లు స్పష్టంగా చేసినట్లు మనకి ఇంకెక్కడ దొరకదు. బ్రహ్మకుమారీసు దేవతలను నమ్ముతారు. దేవతలు మన పూర్వీకులు. మనలోనే ఆ దేవీ దేవతలు కొంతమంది పునర్జన్మలో వచ్చి ఉండొచ్చును. ఆ దేవీ దేవతలే హిందువులు అయినారు, వేరే మతాలకు కూడా పోయి ఉండొచ్చును. కానీ హిందూ ఇజాన్ని మేము నమ్ముతాము, హిందూ మతాన్ని నమ్ముతాము. హిందువులు మా పూర్వీకులు. హిందూ ధర్మ పరిరక్షలకు కూడా మేము అంతకంటే ఇంక ముందు ఆది దేవి దేవత సనాతన ధర్మానికి నిర్వచనము, జీవనము గడిపేటువంటి యొక్క సంస్థ ఈ యొక్క బ్రహ్మకుమారి సంస్థ ద్వారానే వీలవుతూ ఉంటుంది.